దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి చెప్దామా? హల్లెలూయా. మంచిది. ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఈరోజు చివరి రోజు కాబట్టి, ఎందుకంటే చాలామంది ఇలా అనుకుంటారు, చివరి రోజు వెళ్దాం కదా అనుకుంటారు. పెళ్ళికి మాత్రం పెళ్ళికి ఎప్పుడు వెళ్ళాలనుకుంటారు? భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అనుకుంటారా? అనుకోరు. కాబట్టి చివరి రోజు వచ్చి ఎక్కువ మంది వస్తారు కాబట్టి అవకాశం ఉన్నంత మేరకు ఎదరికి జరి కూర్చోండి. ఇలా కూడా వచ్చేయండి అన్న, ఇక్కడ కూడా కూర్చోండి, తప్పేం లేదు. ప్రభు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఓ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందరూ బైబిల్ గ్రంథాలు తెరిచి చూడవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. చూడండి, 7 నుంచి 10వ వచనం వరకు. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి మనలను ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒకసారి 6 కూడా చదువుదాం. చూడండి, 6. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తము. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. చూడండి, 13వ వచనం, 1వ అధ్యాయం 13వ వచనం. మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచుకరువుగా ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. ఈ 3 రోజులు ప్రభువా, మీ ప్రియ సేవకులు రాజేష్ అన్న గారిని, వారిని ప్రేమించి మీరు అప్పగించిన సంఘము కలిసి ఈ 3 రోజులు నాయన ఈ మహాసభలు ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన గొప్ప ద్వారాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నిన్న 2 రోజులు కూడా ఘనమైన కార్యాలు మా మధ్యలో జరిగించారు. అనేక మంది నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా. మనుషులకు మీరు సిద్ధపాటు చేసిన రక్షణ, విశ్వాసులైతే మీరు ఏర్పాటు చేసిన విశేష రక్షణ నీ బిడ్డలు పొందుకొని నిజమైన ఆనందాన్ని హత్తుకొని ముందు కొనసాగే కృపను దయచేయండి. ఈ చివరి దినం, మీ 3వ రోజు మా కొరకు మీరు ఏదైతే సిద్ధపాటు చేశారో ఆ మంచి పదార్థాన్ని నాయన మేము సమృద్ధిగా భుజించి మరలా మా గృహాలకు తిరిగి వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేయమని, ఈ చివరి దినాన ఘనమైన కార్యాలు నాయన మా మధ్యలో మీరు జరిగించమని, మీ కృపచేత నడిపించమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామ సమర్పించి వేడుకొని ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమెన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముందుగా పరమతండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభులవారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దేవుని సేవకులు రాజేష్ అన్న గారికి, వారి యొక్క సంఘానికి, అలాగే ఈ స్థలానికి చేరువచ్చిన దేవుని ప్రజలని మీకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. అందరికీ వందనాలమ్మా. కొంతమంది చెప్పారు, అందరికీ వందనాలు. మంచిది. ప్రభు ప్రేమించి ఇచ్చిన సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం విందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక
2వ అధ్యాయంలో మనం 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదివాం. 6వ వచనము నుండి 10వ వచనం వరకు చదివాం. ఈ 3 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి. ఏంటంటే, ఒకటి కూర్చుండుట, రెండోది చూచుట, మూడోది చేయుట. చెప్పండి, ఏంటి 3 మాటలు? కూర్చుండుట, చూచుట, మూడోది చేయుట. దేవునికి స్తోత్రం. అయితే ప్రభు మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన ఆయన తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. ఆయన ఎందుకు పంపించాడంటే, ఎవ్వరూ నశించిపోకూడదు. చెప్పండి, ఎవరు ఏం కాకూడదు? నశించిపోకూడదు. అంతటా అందరూ మారు మనసు పొందాలి. అందరూ ప్రభుని ఎరగాలి. అందరూ ప్రభుని తెలుసుకోవాలి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి రావడం, ఆయన సర్వ మానవాళి కొరకు ఆయన ఏం పెట్టాడంటే ప్రాణం పెట్టారు. ప్రభు ప్రాణం పెట్టింది ఎందుకంటే, మనలందరినీ దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి అని అన్నాడు పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. మనలందరినీ దేవుని యొద్దకు తీసుకొని వెళ్ళడానికి. మనలందరినీ దేవుని యొద్దకు ఎందుకు తీసుకొని వెళ్ళాలి అని అంటే, మనం వెళ్ళలేమా? మనం వెళ్ళే అర్హత మనం అందరం కోల్పోయాం కాబట్టి. ప్రతి మానవుడు మొదటి మనుషుడైన ఆదామును బట్టి ఎప్పుడైతే పాపయ్యాడో, పాపైన మానవుడికి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే ఆ భాగ్యాన్ని కోల్పోయాడు. ఎప్పుడైతే ఆ మహాభాగ్యాన్ని ఎప్పుడైతే మానవుడు కోల్పోయాడో, తిరిగి మరలా మానవుణ్ణి తండ్రితో సమాధానపరచడానికి, పరలోకానికి మనం అందరం కూడా పొందుకోవడానికి, ఒక మాటలో చెప్పాలంటే పరలోకాన్ని మనం పొందుకోవడానికి, దేవునితో సమాధానపరచబడ్డానికి, మనమందరము ప్రభువున్న దేవుడున్న కొండ మీదకి మనం అందరం చేరుకోవడానికే యేసు ప్రభు కొండ దిగి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం ఏముంటుందంటే, ఆయన కొండ దిగి వచ్చాడు. ఎవరైనా? మన ప్రభు అయినా యేసుక్రీస్తు. ఆయన ఎందుకు కొండ దిగి వచ్చాడు? మానవులందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? కొండ ఎక్కాలనుకుంటున్నారు. అంటే దేవుడున్న స్థలానికి వెళ్ళాలనుకుంటున్నారు, దేవుడున్న లోకానికి వెళ్ళాలనుకుంటున్నారు. అది ప్రతి మానవునికి ఉన్న ఆశ. ఎందుకంటే మీరు భూదానం చేస్తున్నారంటే ఏమంటారు? ఎందుకంటే మీరు వస్త్రదానం చేస్తున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, ఎండాకాలం వచ్చింది కదా మజ్జిగ దానం చేస్తున్నారంటే ఏమంటారు? డబ్బులు ఎక్కువైపోయండి అంటారా? ఏమంటారు? కనీసం ఇవి చేస్తే కొంత పుణ్యమైనా వస్తుందని. పుణ్యం వస్తుందంటే అర్థం ఏంటి? పుణ్యలోకానికి వెళ్తామని. అంటే మనుషులందరూ ఏమనుకుంటున్నారంటే, ఏదో ఒకటి చేస్తే మనకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే మనం అందరూ ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తామని అనుకుంటున్నారు. ఒకవేళ మానవుడు చేసే క్రియలు బట్టి, మానవుడు చేసే పనులు బట్టి ఒకవేళ మనుషుడు దేవుడున్న కొండకి వెళ్ళగలిగితే, లేదా పరలోకానికి వెళ్ళగలిగితే, మరి పరలోకము నుండి భూమి మీదకి వచ్చిన ఆయన రావడంలో ఏమన్నా అవసరం ఉందంటారా? లేదు కదా. ఎందుకు? అసలు ఆయన కొండ దిగి ఎందుకు అంటే, ఏ మానవుడు ఆయనున్న స్థలానికి వెళ్ళలేడు కాబట్టి, ఏ మానవుడు దేవుడున్న లోకానికి వెళ్ళలేడు కాబట్టి, అందుకే దేవుడుగా ఉన్న ఆయన నరుడుగా, శరీర దారిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడు అని అంటే, మనలందరినీ దేవుడున్న ఆ స్థలానికి మనలందరినీ చేర్చడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడున్న ఆ కొండకి మనలందరినీ చేర్చడానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రక్షణ సువార్త విని, రక్షణ సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు మన పాపముల నిమిత్తం, మన పాపముల కొరకే ఆయన పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడని, ఆయన మన పాపముల కొరకే చనిపోయాడని, ఆయనని విశ్వసించడం ద్వారా మాత్రమే పాపక్షమాపణ కలుగుతుందని, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏం చేయబడుతున్నారంటే, దేవుడున్న ఆ కొండకి అర్హులవుతున్నారు. లేదా దేవుడున్న ఆ పరలోకానికి ఏమవుతున్నారు? వారసులు అవుతున్నారు. మీలో ఎంతమంది అయితే యేసు ప్రభు అని నోడుతూ ఒప్పుకొని ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచాడని మీలో ఎవరైతే యేసు ప్రభుని అంగీకరించారో మీరందరూ కూడా ఏమయ్యారు అని అంటే, పరలోకానికి మీరందరూ వారసులయ్యారు. దేవునికి స్తోత్రం.
మిమ్మల్ని అందరినీ లేదా మనల్ని అందరినీ ప్రభు ఎక్కడ కూర్చోబెట్టాడంటే పరలోకము అనే ఒక కొండ మీద మనల్ని అందరినీ కూర్చుని పెట్టాడు. ఏం చేసినందున? యేసుక్రీస్తు ప్రభుల వారి యందు కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా. దాన్నే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13 ఇలా అన్నారు, మీరును సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. ఇంతకేంటా సువార్త? క్రీస్తునందు విశ్వాసం ఉంచండి అనేది సువార్త. కొండ ఎక్కండి అనేది సువార్త కాదు, కొండ దిగొచ్చాడు అనేది సువార్త. దేవునికి స్తోత్రం. కొండ ఎక్కండి అనేది సువార్త కాదు, కొండ దిగి వచ్చాడు అనేది సువార్త. అదే రక్షణ సువార్త. కాబట్టి ఎవరైతే రక్షణ సువార్త అంటే అర్థం ఏంటంటే క్రీస్తునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే చాలు. చాలామంది ఏమంటున్నారంటే పరలోకం వెళ్ళడం అనేది చాలా కష్టమండి, పరలోకానికి ఎవరు వెళ్తారండి అనేది కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎవడో జిల్లాకి ఒకడెళ్తాడు, రాష్ట్రానికి ఒకడెళ్తాడు అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? మనమే కష్టపడి ఎక్కడికి ఎక్కాలి? కొండ ఎక్కాలనుకున్నారు. అలాగైతే అసలు జిల్లాకు ఒకడు కూడా వెళ్ళడు. జిల్లాకు ఒకడు వెళ్తాడు అనుకుంటే అసలు జిల్లాకు ఒకడు కూడా వెళ్ళడు. ఎందుకు? ఏ మానవుడు తన ప్రయాసతో కొండ ఎక్కలేడు, ఏ మానవుడు తన ప్రయాసతో పరలోకానికి వెళ్ళలేడు. కాబట్టి కేవలం కొండ మీద నుంచి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే ఆ పరలోకంలో కూర్చుని పెట్టబడతారు. దేవునికి స్తోత్రం. అంటే ఎప్పుడైతే యేసు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడే ప్రభు మనల్ని ఏం చేశాడంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, అబ్బా దేవునికి స్తోత్రం, పరలోకమందు ఆయనతో కూడా మనలను ఏం చేశాడు? అమ్మ కూర్చుండబెడతాడు అని ఉందా? కూర్చుండబెట్టాడు అని ఉందా? వెనకాల వారు నా మాట చివరికి వినబడుతుందమ్మా. వెనకాల వారు ఇలా చెయ్యొప్పండి, మేమున్నామనండి. ఆ దేవునికి స్తోత్రం. కూర్చుండబెడతాడు అని ఉందా? కూర్చుండబెట్టేను అని ఉందా? బెట్టేను అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ ఏం చేయబడ్డారు? కూర్చుండబెట్టబడ్డారు. ఈ మాట చెప్తే చాలామందికి ఎలా ఉంటుందంటే అభ్యంతరకరంగా ఉంటుంది. కొంతమంది ఏమంటారండి, మీరు రక్షణ పొందారంటే ఏమంటారు? రక్షణ పొందామంటారు. అసలు రక్షణ పొందారంటే అర్థం ఏంటి? పరలోకంలో కూర్చున్నారని అర్థం. ఆ కింద చెప్పాడు చూడండి 8వ వచనం, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే అది రక్షించబడ్డారు అని అంటే అర్థం ఏంటి? చెప్పాలి. రక్షించబడ్డారు అంటేనే అర్థం ఏంటి? 7వ వచనంలో పరలోకంలో కూర్చుండబెట్టేను అని చెప్పాడు. ఇక్కడ 8వ వచనానికి వచ్చేటప్పుడు దాన్ని ఏమన్నాడంటే రక్షణ అని అన్నాడు. రక్షించబడి ఉన్నారు అని అన్నాడు. మీరు ఎంతమంది రక్షణ పొందుకున్నారు? అబ్బా ఇదేంటండి, నేను తెలుగులోనే చెప్పాను, నాకు పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు. మీలో ఎంతమంది రక్షణ పొందుకున్నారు? దేవునికి స్తోత్రం. మీలో ఎంతమంది పరలోకంలో కూర్చున్నారు? అంటే వెనకాల కొంత అనుమానంగా ఉందన్నమాట. కొంతమంది దానికి దీనికి కూడా ఎత్తరండి. ఎలా ప్రవర్తిస్తామంటే కొన్ని సందర్భాల్లో మనం కేకలేసినప్పుడు మాత్రం నాలుక బయటకు వస్తుంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటారు. అంటే అర్థం ఏంటి? ఉత్తప్పుడు ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, చెప్పండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు నాలుగు ఉందో లేదో అన్నట్టుగా ప్రవర్తిస్తాం. అలాగే కొంతమంది ఏం చేస్తారండి, ఎత్తితే ఒక బాధ, ఎత్తకపోతే ఒక బాధ. కాబట్టి వినండి, కొద్దిసేపు మీరు నేను అడిగే ప్రతి మాట కొంత చలించండి. ఎందుకంటే ఆఖరి రోజు, రేపు మేము చెప్దామన్నా మీరుండరు, మీరు వింటానన్నా మేముండం. మా పని మామూలే, మేము వెళ్ళిపోతాం. మాది యానం కాబట్టి మా ఊరు మేము వెళ్ళిపోతాం. కాబట్టి రక్షణ ఎంతమంది పొందుకున్నారు చెప్పండి? మీలో ఎంతమంది రక్షణ పొందుకున్నారు? ఎత్తాలి, అందరూ ఎత్తాలి. యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళందరూ ఎత్తండి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు అందరూ ఎక్కడ కూర్చున్నారు?
పరలోకంలో కూర్చుంటారు కాదు, ఆల్రెడీ పరలోకంలో మీరు కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? రక్షించబడ్డామంటేనే పరలోకంలో మనం కూర్చుండి పెట్టబడ్డాం. మీరు ఎలా చేయమంటారంటే, అయితే అప్పుడే మనం పరలోకం వెళ్ళిపోయామా? అప్పుడే మనం పరలోకం వెళ్ళిపోయామా? అయితే పరలోకం వెళ్ళిపోయాం కాబట్టి ఇంక మనం ఏమీ చేయక్కర్లేదా అని అంటారు. అలా చెప్పామండి మేము? అలా చెప్పామా? పరలోకం వెళ్ళిపోయాం కాబట్టి ఇంక మనం ఏమీ చేయక్కర్లేదని కాదు. అసలు ముందేం చెప్తున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచినప్పుడు మనం అందరం రక్షించబడ్డాం. దాన్ని ఎలా అన్నాడు? రోమపత్రిక 3:24 కృపచేత మనమందరం నమ్మువారు ఆయన కృపచేత ఉచితముగా నీతిమంతులుగా ఏం చేయబడ్డారు? తీర్చబడ్డారు. ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కృపచేత రక్షించబడ్డాం. యేసు ప్రభుని నమ్మినప్పుడు మనం అందరం పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుని మనం అంగీకరించినప్పుడే మనం అందరం పరలోకంలో కూర్చున్నాం. ఇది మన క్రియలు బట్టి కలిగినది కాదు, మన పనులు బట్టి కలిగినది కాదు. అతిశయించడానికి ఏమి లేదు, వీలు లేదు. అతిశయించడానికి వీలు లేదంటే అర్థం ఏంటంటే, మన శక్తి చేత మన బలం చేత వచ్చినది కాదు. ఇది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన పుణ్యకార్యం, శిలువ కార్యాన్ని బట్టి మాత్రమే కలిగింది ఉన్నతమైన స్థితి. అయితే మనం అందరిని కూడా క్రీస్తు పరలోకమందు ఏం చేశాడు? ఆయన కూర్చొని పెట్టాడు. ఎందుకు కూర్చొని పెట్టాడు అని అంటే, తర్వాత 6వ వచనంలో ఇలా అన్నాడు చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరుచు నిమిత్తం. అంటే అర్థం ఏంటంటే, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మనం చూచు నిమిత్తం. ఎందుకు కూర్చొని పెట్టాడు? 3 పదాలు చెప్పాను మీకు. ఒకటేంటి? కూర్చున్నాం. 2 చూచుట. 3 చేయుట. కూర్చుండుట, చూచుట, చేయుట. ఆల్రెడీ యేసు ప్రభుని నమ్మినప్పుడు మనం అందరం ఏం చేయబడ్డాం? కూర్చున్నాం. కూర్చుండబెట్టింది ఎందుకు చెప్పండి? ఎందుకో తెలుసా? చూడటానికి. ఏం చూడాలి? మీ మొఖం నేను, మా మొఖం మీరు కాదు. ఏం చూడటానికి? ఆయన కృపా మహదైశ్వర్యమును మనం చూడాలి. అది చూచుటకే మనల్ని కూర్చొని పెట్టాడు. దేవునికి స్తోత్రం. మీకు మాట చెప్పనా? దావీదు ఇలా అంటాడు, ఎక్కలేనంత ఎత్తైన కొండ మీకు నన్ను ఎక్కించుము అని అంటాడు. మనం అనొచ్చు అలాగా? చెప్పాలి. ఎత్తైన ఉన్నాడు ఆ మాటను చూడండి. కీర్తనల గ్రంథం 61వ కీర్తన దావీదు గారు ఏమంటున్నారు చూడండి. 61వ కీర్తన త్వరగా చూడండి. 2వ వచనంలో, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని అంటున్నాడు. ఇప్పుడు మనం అనొచ్చా మాట? అమ్మ వెనకాల వారు అనొచ్చా ఈ మాట? అనకూడదు. ఎందుకు? దావీదుకి ఈ భాగ్యం దొరకలేదు. అందుకే దావీదు ఎవరిని ధన్యుడు అన్నాడు? పెంటపాడులో ఉన్నవారే ధన్యులు అని చెప్పాడు. అర్థమైందండి? మనము ధన్యులు అని చెప్పాడు. ఎందుకు? దావీదేమన్నాడంటే, ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుమని అంటున్నాడు. కానీ మనల్ని ఏం చేశాడు ప్రభు? ఎక్కించు ప్రభు అని అనకుండానే ఆయన మనల్ని ఎత్తైన కొండ మీద కూర్చుని పెట్టాడు. దేవునికి స్తోత్రం. కూర్చుని పెట్టాడు. ఎందుకు కూర్చుని పెట్టాడు? చూచుట కొరకు. ఏం చూడాలి? ఆయన కృపా మహదైశ్వర్యమును చూచుట కొరకు. ఇదే మాట. దీని కొరకు కూడా దావీదు ప్రార్థన చేశాడు. 27వ కీర్తన 27వ కీర్తన 4వ వచనం చూడండి. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఆయన? యెహోవా ప్రసన్నత చూచుటకు నాకు అవకాశం ఈ ప్రభు అని అంటున్నాడు. యెహోవా ప్రసన్నత చెప్పాలి. చూచుటకు నాకేమేమన్నాడు?
అవకాశం ఈ ప్రభు అని అంటే ఏమన్నాడు, నేను ఒక వరము అడిగి తిని ఆ వరంలో ఉన్న భావం ఏంటి, యెహోవా ప్రసన్నత నేను చూచుటకు, యెహోవా ప్రసన్నత నేను చూచుటకు అని అంటున్నాడు. వినండి, ఇప్పుడు మరి ఈ ప్రార్థన మనం చేయొచ్చా? చెప్పాలి, మనం అడగచ్చా? నేను ఒక వరం అడిగి తిని యెహోవా ప్రసన్నత, ప్రభువా నీ ప్రసన్నత నేను చూచుటకు, నీ కృపా మహదైశ్వర్యం చూచుటకు, చెప్పండి, ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని మనం ప్రార్థన చేయొచ్చా? చెప్పాలి, చేయకూడదు. ఎందుకు? ఆల్రెడీ ఎత్తైన కొండ మీద మనల్ని ఆయన కూర్చొని పెట్టాడు. ఎఫెసీ 2:7 ఎందుకు కూర్చొని పెట్టాడు? ఆయన ప్రసన్నత చూచుటకు. దేవునికి స్తోత్రం. దాన్నే ఎఫెసీ 2:6 ఏమన్నాడు, ఆయన కృపా మహదైశ్వర్యమును కనుపరచుడు, అంటే మనకు చూపించుట కొరకు కూర్చొని పెట్టాడు. రెండోది ఏమన్నాడు, చూడమంటున్నాడు మనల్ని. మీకు మాట చెప్తాను, ఇప్పుడు మనం ఎవరిని చూడాలి? యెహోవా ప్రసన్నతను మనం చూడాలి. ఇప్పుడు మనం యెహోవా అని అనకూడదు, ఎందుకంటే మనకి ఇప్పుడు ఆయన ఎవరు? తండ్రి. మన తండ్రి యొక్క ప్రసన్నతను మనం ఏం చేయాలి? చూడాలి. చూడడం కొరకు మళ్ళీ ఆయన ఏం చేశాడు? కూర్చొని పెట్టాడు. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రసన్నతను మనం చూడాలి, ఆయన కృపా మహదైశ్వర్యం మనం ఎరగాలి. మరి ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట చదివారు, రక్షణ సువార్తను విని, సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని మనమందరం ఏం చేయబడ్డాం? విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడ్డాం. అంటే ఎప్పుడైతే పరలోకంలో మనం కూర్చున్నామంటే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం, కుమారులు అయ్యాం, పరిశుద్ధులం అయ్యాం. ఎప్పుడైతే మన దేవుని కుమారులం అయ్యామో, పరలోకంలో కూర్చున్న తర్వాత దేవుడు మన హృదయంలోనికి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుని మన హృదయంలోనికి పంపించాడు. అంటే పరలోకంలో కూర్చున్నాం, మన అందరి హృదయంలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన అంటే, ఆయన ప్రసన్నతను మనకు చూపించడానికి. దేవునికి స్తోత్రం. ఆయన కృపా మహదైశ్వర్యాన్ని మనకి చూపించడానికి ఆయన మనలోనికి వచ్చాడు. మీకు మాట చెప్తాను, ఆయన కృపా మహదైశ్వర్యాన్ని ఎరగడం, తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఆయన కృపా మహదైశ్వర్యం అంటే ఏంటో కాదు, అది స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం అని అన్నాడు. చూడండి, అది ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక. లోపం ఉంది, మీరు చేస్తున్న దైవభక్తులు ఎక్కడో లోపం ఉంది. నేను లోపమా అని అన్న, మీరు లోపం కాదు, ఆల్రెడీ మీరు దేవుని కుమారులు, మీరు సమస్తానికి వారసులు, సమస్తం మీవే, మనం క్రీస్తుతోటి వారసులం, సమస్తము మీవే అని అన్నాడు. సమస్తం మనవే. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటే, ప్రభు అంటున్నాడు, వినండి, నువ్వు చూసేది చూడవలసిన దాన్ని నువ్వు చూడడం లేదు, చూడకూడని దాన్ని నువ్వు చూస్తున్నావు. విను, అందుకే నువ్వు భయపడుతున్నావు. నీకు చూపించే వాళ్ళు సరైన విధానంలో ప్రభులో ఉన్న వాటిని నేను చూపించడం లేదు నీకు. మరి ఏం చూపిస్తున్నారు చూడండి. నువ్వు చూడవలసిన దాన్ని చూడకపోతే నీలో ఆ భయం ఉండిపోతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం, త్వరగా చూడండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఒక్క మాట చాలమ్మా చెప్పనా. గాలిని చూచి భయపడి, ఏం చూశాడు చెప్పండి? గాలిని చూశాడు, ఏమొచ్చింది? అందుకే నీలో భయం ఉండిపోయాయి. ఇంకా నువ్వెందుకు భయపడుతున్నావు చెప్పనా? నువ్వు చూడవలసిన దాన్ని చెప్పాలి, చూడవలసిన దాన్ని చూడటం లేదు. ఏం చూశాడు పేతురు గారు? గాలిని చూశాడు. మరి మొదట ఎవరిని చూశాడు? ప్రభువుని చూశాడు. ప్రభువుని చూసినప్పుడు భయం వచ్చిందా? ఏమైపోతానేమో అన్న భయం వచ్చిందా? మునిగిపోతానేమో అన్న భయం వచ్చిందా? రాలేదు. కానీ దేన్ని చూసినప్పుడు? గాలిని చూసినప్పుడు. అంటే గాలిని ఎందుకు చూశాడు? చూడవలసిన ప్రభువుని చూడలేదు గనుకనే గాలిని చూశాడు. అందుకే అతను భయపడుతున్నాడు. ఈ రాత్రి వినండి, మీలో ఇంకా ఎందుకు భయాలు ఉన్నాయి చెప్పనా? నేనేమైపోతాను, నా కుటుంబం ఏమైపోద్ది, నా పిల్లల భవిష్యత్తు ఏమైపోద్ది, ఇన్ని అప్పుల్లో కూడా నేను ఎలా జీవించగలను అని భయపడుతున్నారు లేదా? అమ్మా భయపడుతున్నారు లేదా? వినండి, ప్రభు అంటున్నాడు, మీరు ఏం చూస్తున్నారు? అసలు మీరేం చూస్తున్నారు? మీరు ప్రభువుని చూస్తున్నారా? ప్రభువుని చూస్తే
ప్రభువులో ఉన్న వాటిని చూస్తే మీరు భయపడరు. ప్రభువులో ఉన్న వాటిని కాదు, మీరు ఏం చూస్తున్నారు తెలుసా? గాలిని చూస్తున్నారు. దేని చూస్తున్నారు? గాలిని చూస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే క్రీస్తులో ఉన్న వాటిని చూపించవలసిన వారు ఈరోజు మనల్ని అందరిని కూడా గాలి వైపు చూపిస్తున్నారు. ఏంటో చెప్పనా గాలి అంటే? చూడండి, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ప్రభువులో ఉన్న వాటిని మనం చూపించకపోతే మనం గాలిని చూస్తాం. ఆ గాలి ఏంటో చూడండి. 16వ వచనం ఇలా ఉంది, గాలికై ప్రయాసపడినట్టే అని అన్నాడు. గాలిని చూడడం అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు సమస్తము క్రీస్తులో ఉన్నాయని నమ్మకుండా ప్రయాస ద్వారా దేన్నో సంపాదించుకోవాలని అనడమే. ప్రయాస ద్వారా నువ్వు సంపాదించుకుంటావు, ప్రయాస ద్వారా నువ్వు సంపాదించుకుంటావు అని ఎవరైతే చెప్తున్నారో వారిని ఏం చూపిస్తున్నారు తెలుసా? గాలిని చూపిస్తున్నారు. సమస్తము క్రీస్తులో ఉంది, సమాధానం క్రీస్తులో ఉంది, నీకు నెమ్మది క్రీస్తులో ఉంది అని అనేవారిని ఎవరిని చూపిస్తున్నారు తెలుసా? క్రీస్తుని చూపిస్తున్నారు. బాబు వినండి వినండి వినండి, మీకు క్రీస్తులో ఉన్న వాటిని చూపిస్తున్నారా, మీకు గాలిని చూపిస్తున్నారా? గాలిని చూపించడం అంటే అర్థం ఏంటి? నువ్వు సమస్తానికి వారసుడివి, సమస్తం క్రీస్తులో ఉంది, విశ్వసించు, సమస్తాన్ని నువ్వు పొందుకుంటావు అని చెప్పవలసిన వారు ఈరోజు ఏం చెప్తున్నారు తెలుసా? అసలు నువ్వు కుమారుడివేనా? చెప్పండి, అసలు నువ్వు కుమారుడివేనా? అసలు నువ్వు పరిశుద్ధుడివేనా? అసలు నువ్వు ఇలా వినండి, అసలు నువ్వు పరలోకం వెళ్తావా? అసలు చెప్పవలసిందేంటి? ఆల్రెడీ మనం అందరం పరలోకంలో కూర్చున్నాం కాబట్టి క్రీస్తులో మనకు కావలసినవన్నీ క్రీస్తులో ఉన్నాయి అని చెబితే వాటిని మనం ఏం చేస్తాం? చూస్తాం. చూసిన సమస్తాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. అంటే చూసిన దాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే మన పైనున్న నాయకులు సరైన వారైతే ఏం చేస్తారు తెలుసా? మనల్ని ఏం చూడాలో వాటి వైపు మనల్ని నడిపిస్తారు. మీకు మాట చెప్తాను చూడండి. యెహోషువ గ్రంథంలో ఉన్న నాయకులు ఇలా రాయబడిన చూడండి, త్వరగా చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత, చూసారా? యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువ అనే ఒక నాయకుడు వచ్చాడు. ఏం చేయాలి ఇంతకీ నాయకులు? 10వ వచనం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగ ఆజ్ఞాపించాడు. ఏమని? 11వ వచనం. మీరు స్వాధీనపరుచుకోవాలి. మీరేం చేయాలి? స్వాధీనపరుచుకోవాలి. పరుచుకోవాలంటే ఏం చేయాలి? మీరు అందరూ 15వ వచనం, నది దాటాలి. నదిని ఏం చేయాలి? దాటాలి. అంటే నాయకులు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు నదిని దాటించాలి. ఏ నది? యోర్దాను నది. యోర్దాను నది దాటితే ఏముంది? 15వ వచనంలో చెప్పాడు కదా, కిందకి వెళ్ళి చదవండి. స్వాస్యం ఉంది. నది దాటితే ఏముంది? స్వాస్యం ఉంది. ఆ స్వాస్యమే మన జీవితం. అంటే ఇప్పుడు నాయకుడుగా ఉన్న వ్యక్తి, ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో యోర్దాను దాటితే మనకు స్వాస్యం ఉంది, నీకు కావలసినవన్నీ యోర్దాను అవతలు ఉన్నాయి అని ఎప్పుడైతే చెప్తాడో, ఇప్పుడు ప్రజలందరూ ఏం దాడతారు? యోర్దాను దాడతారు. ఇప్పుడు చెప్పే నాయకులు ఏం చెప్తున్నారు? నువ్వు ఇంకా ఎర్ర సముద్రమే దాటలేదు అంటున్నారు. ఏం దాటలేదు? ఇంకా ఎర్ర సముద్రమే దాటలేదు అంటున్నారు. ఇప్పుడు ప్రజలందరూ ఏం దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు? ఎర్ర సముద్రం దాటడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? వాస్తవానికి ఏం దాటాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దాటితే ఏముంది? స్వాస్యం ఉంది. అంటే ఇప్పుడు విశ్వాసులు ఏం పొందుకునే అవకాశం లేదు? స్వాస్యం పొందుకునే అవకాశం లేదు, జీవం పొందుకునే అవకాశం లేదు, మేలు పొందుకునే అవకాశం లేదు, నెమ్మది పొందుకునే అవకాశం లేదు. ఎందుకు లేదు? యోర్దాను దాటవలసిన వారు ఎక్కడ ప్రయత్నం చేస్తున్నారు? చెప్పండి. ఎర్ర సముద్రం దగ్గర చుట్టూరు తిరుగుతున్నారు. మరి ఇది బాధ కాదండి? చెప్పండి, బాధ కాదా? కానీ వినండి, ఇలా రాయబడింది. యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ ఏం దాటారు? యోర్దాను దాటారు. యోర్దాను దాటి స్వాస్యాన్ని ఏం చేసుకున్నారు? స్వతంత్రించుకున్నారు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో రాయబడింది, యెహోషువ నాయకత్వం ఉన్నంతకాలం ప్రజలందరూ యెహోవాని సేవించారని రాయబడింది. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ ఎవరిని సేవించారు? యెహోవాని సేవించారు. అంటే ఆరాధించారు. ఆరాధన అంటే అర్థం ఏంటంటే, ఎబ్రీ పత్రిక ప్రకారం ఎక్కడైతే యథార్థమైన ఆరాధన ఉందో అక్కడే స్వాస్యాన్ని అనిపిస్తారు. అంటే యెహోషువ నాయకత్వంలో ప్రజలందరిని ఏం దాటించాడు? యోర్దాను దాటించాడు. యోర్దాను దాటిస్తే ప్రజలందరూ ఏం పొందుకున్నారు? స్వాస్యం పొందుకున్నారు. అంటే యెహోషువ నాయకత్వం ఉన్నంతకాలం
ప్రజలు యథార్థమైన ఆరాధనలో ఉన్నారు కనుక ప్రజలకు ఏం కలిగింది? స్వాస్యం కలిగింది, నెమ్మది కలిగింది. వినండి వినండి, మీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయని రాయించాడు తెలుసా ప్రభు. మీ దుఃఖ దినాలు సమాప్తమయ్యాయని రాయించాడు. ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగిందని చెప్పాడు ప్రభు. కానీ మనం ఎందుకు ఆ సమస్యలు, ఆ బలహీనతలు, ఆ రోగాలు ఎందుకుంటున్నాం? వినండి, దాటవలసిన యోర్దాను దాటడం లేదు. యోర్దాను ఎందుకు దాటడం లేదు? యోర్దాను దాటించవలసిన నాయకత్వం లేదు. ఇప్పుడు అందరూ చెప్పేదేంటి? ఇంకా నువ్వు కుమారుడువో కాదు అని చెప్తున్నారు. ఇంతకు వాస్తవానికి ఏం చెప్పాలి? రూతు గ్రంథం 3వ అధ్యాయం, రూతు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 11. కాబట్టి నా కుమారి, అమ్మా కుమారి అని పేరు ఎవరికైనా ఉందా? వినండి, అమ్మా నా కుమారి భయపడకు, నీవు చెప్పినదంతయు నేను చేసేదను. ఎందుకో చెప్పనా? నీవు యోగ్యురాలు. నువ్వెవరు? యోగ్యుడివి కాబట్టి నువ్వు చెప్పిందంతా చేస్తాను. కానీ ఇది చెప్పాల్సిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? నువ్వు యోగ్యుడివే కాదు, మేలు పొందడానికి అసలు నీకు అర్హతే లేదు, ఏ మొక్క ఎత్తుకుని వస్తావు దేవుడి దగ్గరికి అంటున్నారు. ఏం ఉద్ధరించేసావని దేవుడు నీకు మేలు చేయడానికి అంటారు. అప్పుడు ఇలా చెప్పాలి, ఉద్ధరించేయడం కాదయ్య బాబా, అదంతా నా సొమ్మే. ఆయన నాకెవరు? తండ్రి. నేనెవరిని? కుమారుణ్ణి, వారసుని. ఆయన ఆస్తంతటికి ఎవరికి వారసుని? నేనే వారసుని, నాది నాకు కావాలని అనాలి. కానీ అలా అనవలసిన వారు ఈరోజు అందరూ ఏమంటున్నారంటే, నువ్వు ఇంకా కుమారుడివే కాదు, అసలు నీకు యోగ్యతే కాదు. కానీ ఇలా చెప్తుంది వాక్యం, నువ్వు కుమారుడివి, సమస్తము పొందుటకు నువ్వెవరవే? యోగ్యుడివి. కాబట్టి నువ్వు దాటవలసింది ఏంటి తెలుసా? యోర్దాను దాటండి. యోర్దాను దాటించే నాయకులు మనకు కావాలి. అర్థమవుతుందా? యోర్దాను దాటించే నాయకులు కావాలి. యెహోషువ నాయకత్వంలో ప్రజలందరూ ఏం దాటారు? యోర్దాను దాటారు. నెక్స్ట్ వెంటనే వచ్చింది న్యాయాధిపతుల గ్రంథం. న్యాయాధిపతుల గ్రంథంలో మొదటి వచనం ఎలా ఉంది? యెహోషువ చనిపోయాడు, యెహోషువ మృతి పొందాడు. యెహోషువ ఎప్పుడైతే మృతి పొందాడో నాయకుడు ఏమయ్యాడు? నమ్మకమైన నాయకుడు ఏమయ్యాడు? తప్పుకున్నాడు. నమ్మకమైన నాయకుడు ఎప్పుడైతే తప్పుకున్నాడో ఇప్పుడు ప్రజలందరూ ఏమయ్యారు తెలుసా? యెహోవాని ఎరగని తరం ఒకటి పుట్టుకొచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ప్రజలందరూ ఏమయ్యారు? నమ్మకమైన నాయకుడు లేనప్పటికీ ప్రజలందరూ ఏమయ్యారు? క్రమం తప్పిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోయారు. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ప్రజలందరూ కరువులోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి, ప్రజలు కరువులోకి వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఏంటి చెప్పండి? సమస్య ఏంటి చెప్పండి? చెప్పాలి వెనకాల ఉన్నవారు అందరూ. నమ్మకమైన నాయకుడు, ఆత్మచేత నడిపించబడుతున్న నమ్మకమైన నాయకుడు లేకపోతే ప్రజలందరూ ఎక్కడ తిరుగుతారు? ఎర్ర సముద్రం చుట్టూరే తిరుగుతారు. కానీ ఇంతకీ ఏం దాటాలి? యోర్దాను దాటాలి. యోర్దాను దాటితే మనకేముంది? స్వాస్యం ఉంది. ఆ స్వాస్యాన్ని మనం అందరూ అనుభవించాలంటే నమ్మకమైన నాయకులు మనకు కావాలి. ఒక మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 60వ అధ్యాయం 20వ వచనంలో మాట ఉంది చూడండి. 4వ లైన్ చదవండి అమ్మా. మీ దుఃఖ దినాలు ఏమయ్యాయి? సమాప్తమయ్యాయి కదా. విలాప వాక్యాలు చూడండి. విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనం. సంతోషము నా హృదయాన్ని విడిచిపోయాను, నాట్యము. అదేటండి, అక్కడ ఏమన్నాడు? దుఃఖ దినాలు ఏమయ్యాయి? సమాప్తమయ్యాయని అన్నాడు. కానీ విలాప వాక్యాలు ఏముంది? నాట్యము, దుఃఖంగా. కొంతమంది జీవితాలు అలాగే ఉండిపోయాయండి. కొంతమంది జీవితాలు అలాగే ఉండిపోయాయి. నాట్యము దుఃఖంగా మార్చబడుతుంది. ఎందుకు మార్చబడుతుంది? ప్రజలు ఎందుకు కరువులోకి వెళ్ళిపోయారు? ప్రజలు ఎందుకు సమస్యలను వెళ్ళిపోయారు? న్యాయాధిపతుల గ్రంథంలో అన్నాడు కదా, 2వ అధ్యాయం 10లో ఏమన్నాడు? యెహోవా ప్రజలందరికీ నాయకుడు ఎప్పుడైతే లేడో ప్రజలందరూ ఏమయ్యారు? తప్పిపోయారు. ప్రజలు ఎప్పుడైతే తప్పిపోయారో శత్రువులు వారిని వచ్చి ఏం చేశారు? దోచుకున్నారు అని అన్నాడు. అంటే ఎందుకు దోచుకున్నారు? సరైన నాయకుడు లేకపోతే, మనల్ని నడిపించే సరైన నాయకుడు లేకపోతే మనం శత్రువు చేతికి దక్కుతాం.
సరైన నాయకుడు లేకపోతే మనం కరువులోకి వెళ్ళిపోతాం. సరైన నాయకుడు లేకపోతే నాట్యం ఏమవుతుంది? దుఃఖమవుతుంది. కానీ వాస్తవానికి మన దుఃఖ దినాలన్నీ ఏమయ్యాయి? సమాప్తమయ్యాయి. దుఃఖ దినాలు సమాప్తం అయ్యాయి అనే అనుభవంలోనే మనం ఉండాలి తప్ప వినండి, నాట్యం దుఃఖమైన అనుభవంలో ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తులో సమస్తము సమకూర్చబడింది. సమస్తం క్రీస్తులో ఉంది. క్రీస్తులో దుఃఖం లేదు, క్రీస్తులో వేదన లేదు, క్రీస్తులో బాధ లేదండి. సమస్తం ఆయనలో ఉన్నది ఏంటో తెలుసా? సంతోషం, సమాధానం ఉంది. దాన్ని మనం ఏం చేయాలి? అనుభవించాలంటే ఆయనలో ఉన్న వాటిని అన్నిటిని మనకు ఎవరు చూపించాలి? వాటిని మనం చూపించాలంటే మనకు నమ్మకమైన నాయకుడు కావాలి. మీకు మాట చెప్పనా, ఈ పరిచర్య యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడు నిరీక్షణ కలిగిస్తారు. నిరీక్షణ అంటే ఏంటో చెప్పనా? సమస్తము క్రీస్తులో ఉంది అనే నిరీక్షణ. ఆ నిరీక్షణ ద్వారా ఏం కలుగుతుంది? ధైర్యం. ఆ ధైర్యంతో ఈ రోజున గొప్ప నెమ్మదిని అనుభవిస్తున్నారు, గొప్ప సమాధానాన్ని అనుభవిస్తున్నారు. అంతేగాని నువ్వు కుమారుడువో కాదో, నువ్వు పాపివో నీతిమంతుడు అని చెప్పేసి కలవరపరిచేసేవాళ్ళు కాదు. ఇది కలవరపరిచే పరిచర్య కాదు. నీకు క్రీస్తులో ఏముందో నీకు చూపించుతారంతే. మన కొరకు క్రీస్తులో ఏమైతే దాచబడ్డాయో వాటన్నిటిని మనకేం చేస్తారు? చూపిస్తారు. ఆ చూపించడానికే దేవుడి నమ్మకమైన పరిచర్యను ఈ పెంటపాడు ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ సేవకులు రాజేష్ గారు ప్రతి ఆదివారం ఏం చేస్తారంటే క్రీస్తులో ఉన్న వాటిని అన్నిటినీ చూపిస్తారు. క్రీస్తులో ఏమున్నాయి, క్రీస్తులో ఏమున్నాయి, నీ కొరకు ఏమున్నాయో చూపిస్తున్నారు. ఎప్పుడైతే వాటిని మనం చూస్తున్నామో గాలిని చూచి పేతురు ఏమయ్యాడు? భయపడ్డాడు. నువ్వు ఇక భయపడవలసిన పని లేదు. లేదు. వినండి, ఆ భయంలో లేకుండా మనం ఎప్పుడైతే ధైర్యంగా మనం జీవిస్తామో గొప్ప నెమ్మదిని, గొప్ప సమాధానాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి మనందరం క్రీస్తుతో పాటు పరలోకంలో ఏం చేయబడ్డాం? కూర్చున్న తర్వాత ఏం చేయాలి? కూర్చున్నాం. రెండోది ఏం చేయాలి? చూడాలంటే మనకు ఎవరు ఉండాలి? నమ్మకమైన నాయకులు ఉండాలి. ఆత్మచేత నడిపించబడుతున్న నాయకులు మనం వెంబడిస్తే క్రీస్తులో ఉన్న వాటిని అన్నిటిని మనం చూసిన దాన్ని బట్టి ఏమవుతాం? స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో మనం తేరి చూస్తే చాలు. నువ్వు చూస్తే దాన్ని అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తానండి? చూస్తే చాలు దాన్ని నువ్వు అనుభవిస్తావు. అనుభవించినోడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడండి. అనుభవించినోడు ఎలా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. ఆనందంగా ఉన్నవాడు వినండి ఆయన కొరకు ఏదైనా చేస్తాడు. అంతేనా? ఆయన కొరకు ఏదైనా చేస్తాడు. మీకు మాట చెప్పనా, ఇప్పుడు ఈ మీటింగ్స్కి ఎంత డబ్బులు అవుతాయి నాకైతే తెలియదు, కానీ వినండి చాలా డబ్బులు అవుతాయి కదా. ఎంత కష్టపడి ఇన్ని డబ్బులు పెట్టి ఇంత మీటింగ్ పెట్టడం అవసరం అంటారా? చెప్పండి. కొంతమంది ఏమనుకుంటారు? పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువైపోయినాయి ఏమనుకుంటారు. అంతే కదా. పాస్టర్ గారికి డబ్బులు ఎక్కువైపోయి కాదు, ఆ క్రీస్తులో ఉన్న నెమ్మది మీరు అందరూ అనుభవించాలని, క్రీస్తులో ఉన్న ఆనందాన్ని మీరు అందరూ అనుభవించాలని ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి కూడా ఏం చేస్తున్నారు? మీటింగ్ చేస్తున్నారు. దీని అంతటి కారణం ఏంటి? ఆనందం. ఆ ఆనందాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. చివరిగా చూడండి, ఎఫెసీ పత్రిక, నేను ముగిస్తున్నాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. అంటే ఇక్కడ ఎలా చెప్తున్నాడు చూడండి, సిద్ధపరిచిన సత్క్రియలు ఏం చేస్తాం. అంటే ఎవరైతే ఎక్కువగా ఆనందిస్తున్నారో వారు ఏం చేస్తారు? పిలోమాను పత్రికలు అన్నాడు, ఎవరైతే ఆనందిస్తున్నారో సహకారులుగా ఉంటారు. వినండి, మనం కూర్చున్నాం యేసుప్రభుని నమ్మినప్పుడు. చెప్పండి, మనందరం యేసుప్రభుని నమ్మినప్పుడు మనందరం క్రీస్తుతో పాటు ఏం చేయబడ్డాం? కూర్చున్నాం. ఎందుకు కూర్చుని పెట్టబడ్డాం? చూచుటకు. ఏం చూడాలి? ఆయన ప్రసన్నత, కృప, మహదైశ్వర్యాన్ని మనం చూచుటకు కూర్చున్నాం. ఇప్పుడు దాన్ని మనకి ఎవరు చూపిస్తారు? చూపించడానికి మనలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్న సేవకుడు ఆ క్రీస్తులో ఉన్న వాటన్నిటిని మనకి ఏం చేస్తాడు? చూపిస్తాడు. చూస్తే దాన్ని మనం ఏం చేస్తాం? స్వతంత్రించుకుంటాం. నమ్మకమైన నాయకుడు లేకపోతే దాన్ని మనం చూడలేం. చూడకపోతే చెప్పండి, నాట్యము దుఃఖంగానే ఉండిపోతుంది. భయపడతాం, సమస్యలతో ఉంటాం, ఇంకా మన జీవితం అంతకాలం దుఃఖంతోనే మునిగిపోతాం. కాబట్టి దైవభక్తులు ఏముంది? గొప్ప లాభసాధకం ఉంది. దైవభక్తులు గొప్ప లాభసాధకం ఉంది, కానీ దాన్ని మీరు ఏం చేయలేరు? అనుభవించలేరు. కాబట్టి
ఎక్కడ ప్రభువుని చూపిస్తున్నారా అన్నది గుర్తించండి. అలా మనం గుర్తించినప్పుడు, అటువంటి వారిని మనం వెంబడించినప్పుడు ఖచ్చితంగా ప్రభువులో నా నెమ్మదిని మీరు అందరూ అనుభవిస్తే ఖచ్చితంగా మీరు సత్కార్యాలు చేస్తారు. అంటే మన ద్వారా ఏం జరగాలో, మన ప్రభు ఎందుకు పిలిచాడో అది మన పట్ల ఏమవుతుంది, నెరవేరుతుంది. తీతుపత్రిక 3వ అధ్యాయంలో అంటాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, జీవమును గూర్చిన నిరీక్షణ కలుగుతుంది అన్నాడు. తర్వాత వచ్చి అంటాడు, మన ద్వారా సత్క్రియలు చేయుటకి. అంటే నీతి అంటే కూర్చుని పెట్టబడ్డాం, జీవమును గూర్చి నిరీక్షణ అంటే ఆ యెహోవా ప్రసన్నత, కృప, మహదైశ్వర్యాన్ని ఎరుగుట. ఎంత ఎరుగుతున్నావు మన ద్వారా సత్కార్యాలు జరుగుతాయి. వినండి, మనందరి ద్వారా పని జరగాలి, మనందరి ద్వారా దేవుని పని జరగాలి. అందుకే పని నిమిత్తమే మనల్ని అందరినీ పిలుచుకున్నాడు. కాబట్టి కూర్చుండుట, చూచుట, చేయుట మీరు అందరూ చేసే అనుభవంలోనికి వచ్చుదురుగాక. కూర్చోవడానికి చేయగద్దుకండి. కూర్చోవడానికి చెయ్యాలా చెప్పండి, కూర్చోవడానికి చెయ్యాలా అమ్మ చెప్పాలి వెనకాల వారు. కూర్చోవడానికి చెయ్యాలా? కూర్చున్నాం కాబట్టి చెయ్యాలంటే ముందు ఆయనను చూడాలి. చూస్తే నువ్వు ఆనందిస్తావు. నువ్వు ఎంత ఆనందిస్తున్నావు నీ ద్వారా అంత పరిచర్య జరుగుతుంది. అటువంటి కృప దేవుడు మీకు అందరికీ అనుగ్రహించును గాక. ఆమె తల వంచండి ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి స్తోత్రాలు. మీరు ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, మమ్మల్ని అందరినీ క్రీస్తుతో పాటు పరలోకంలో మీరు చేస్తే కూర్చుంటాము అనుకుంటున్నారు. లేదయ్యా, మేము కూర్చున్నాము కనుక మేము చేస్తాం. ఎప్పుడు మేము చేయగలుగుతామంటే అయ్యా ప్రభా, మీ ప్రసన్నతను మేము చూసినప్పుడు, కృపా మహదైశ్వర్యాన్ని మేము చూచినప్పుడు, దాన్ని చూపించే నమ్మకమైన నాయకులను మేము వెంబడించినప్పుడు, అయినా తండ్రి జీవము కలిగిన సంఘములో అయ్యా ప్రభా స్వాస్యమును గురించి సాక్ష్యం ఇచ్చే సంఘాన్ని మేము వెంబడించినప్పుడు ప్రభా మేము చూస్తాం, దాన్ని మేము స్వాధీనం చేసుకుంటాం, యోర్దాను దాటుతాం, స్వాస్యాన్ని మేము అనుభవిస్తాం. ఈ సంగతులు మీరు మాకు తెలియచేసినందుకు మీకు స్తోత్రాలు. ఇక్కడ జరుగుతున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. మరింత మీ కృపనిచ్చి వాడుకోండి ప్రభా. నా తర్వాత నిలబడుతున్న మీ సేవకును కూడా సమృద్ధి అయిన ఆత్మ నడిపింపునిచ్చి మాకందరికి కావలసిన సంగతులు నేర్పించమని మా రక్షకుడును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట స్తుతిస్తూ క్రీస్తునామం సమర్పించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులు సత్యప్రసాద్ గారికి కూడిక పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి మానవుడు కూడా మరి కొండెక్కి కొండ మీద ఉన్నటువంటి దేవుడిని చూడాలనే ప్రయత్నం ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ చేస్తున్నారు. అయితే క్రైస్తవ్యం అనేది కొండ దిగి వచ్చినటువంటి దేవుడిని, ఆ ప్రభువుని విశ్వసించడమే క్రైస్తవ్యం. ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తామో మనం పరలోకమందు కూర్చుండబెడతాం. అక్కడి నుంచి కూర్చుండుట, తర్వాత చూచుట, చేయుట అనే అనుభవం గురించి మరి ప్రభు తన దాసులను వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇక్కడ కూడా మరి పోలీస్ స్టేషన్ వెనుకున్నటువంటి 14వ వార్డులో ఎస్సీపేటలో మరి తన ప్రజలకు వాగ్దానం చేసినటువంటి శ్వాసంలోకి నడిపించే నమ్మకమైనటువంటి యెహోషువ వంటి మరి నమ్మకమైనటువంటి మరి కాపర్ని ఇక్కడ దేవుడు ఉంచారు. వారు అనేక మందిని మరి స్వాస్థ్యంలోకి నడిపించాలని ఎంత ప్రయాసతో, చిన్న సంఘమైనా మరి ఎంతో ఖర్చుతో మరి ఇంతగా మరి కూటికలు పెట్టడానికి ఏంటంటే అనేక మందిని పరలోకం కోసం ప్రయాణం కాదు కానీ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యంలోకి అనేక మందిని నడిపించాలనే మరి దేవుని సేవకులు ఎంతో ప్రయాసతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు. కాబట్టి వారి సంఘం కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్లో ఇంకా అనేకమైన విషయాలు మీరు నేర్చుకోవాలంటే మీరు దేవుని సేవకులు మరి వారిని సంప్రదించినట్లయితే వారు పూర్తి వివరాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి ఈ సమయంలో మరి స్థానిక సంఘ ప్రియులు కుమార్ గారు, మధు గారు, సుజీవరావు గారు ఉన్నారు.